హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ నెంబర్ 7 ఛాంపియన్స్ ట్రోఫీలో జరుగుతుంది. రావల్పిండి స్టేడియం ఏదైతే నిన్న జరిగింది కదా మ్యాచ్, సేమ్ అదే మ్యాచ్. అంటే బంగ్లాదేశ్ వర్సెస్ మనకి న్యూజిలాండ్ ఏదైతే స్టేడియంలో జరిగిందో అదే స్టేడియంలో జరుగుతుంది. అండ్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా మధ్య ఉన్న రికార్డ్స్ అండ్ ఆల్సో ఈ మ్యాచ్ జరిగే రోజు వెదర్ కండిషన్ చూసుకుంటే కనుక ఒక్కటి దానికి ఒకటి పడడం లేదు. సో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అవుతుంది. కెప్టెన్స్ అయితే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. సో ఎందుకు ఏంటి అని అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ అంతకంటే ముందు మన ఛానల్లో చూసుకుంటే వరకు ఇప్పటివరకు ఇచ్చిన విన్ ప్రిడిక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. 6 మ్యాచెస్లో మనమైతే 4 విన్ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాం, 2 లాస్ అయ్యాం. చూసి ఇక్కడ మీకు ప్రొజెక్ట్ చేస్తాను చూడండి, ఇవైతే లాస్ అయ్యాం. అండ్ ఆల్సో మన ఛానల్లో పర్టికులర్గా ఈ టీం అయితే గెలుస్తుంది అని అయితే మనమైతే పర్ఫెక్ట్ అంటే చెప్పడం అయితే చెప్తాము. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. పిచ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ప్లేయింగ్ 11 ఎవరు ఉన్నారు, వెదర్ ఏం చేస్తున్న డిఫరెన్స్ ఏంది, వీళ్ళకు రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రికార్డ్స్, ప్రీవియస్ రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ చూస్తే కనుక పిచ్ విషయానికి వస్తే కనుక రావల్పిండి స్టేడియంలో అవుతుంది. ఏదైతే బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ అయ్యో అదే మ్యాచ్ అక్కడనే అవుతుంది. సో ప్రీవియస్గా చూసుకుంటే కనుక ఈ మ్యాచ్లో అయితే డ్యూ రాలేదు, మనకు అంత ఎఫెక్ట్ చేయలేదు. బట్ బ్యాటింగ్ పిచ్చే ఉండే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్కి ఎక్కువ అనుకూలిస్తుంది. అంత స్లో పిచ్ ఏముండదు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 రన్స్ కొట్టుకోవచ్చు. బట్ వెదర్ వచ్చేసి చాలా క్రూషియల్ చేస్తుంది. ఏంటంటే అంటే నేను చూసిన ప్రకారం అయితే క్లౌడ్ కవర్ అయితే డే మొత్తం ఉండే అవకాశం ఉంది. సో ఒకవేళ క్లౌడ్ కవర్ ఉంటే కనుక ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు కొద్దిగా స్వింగ్ అనేది లభిస్తుంది. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్లో డ్యూ వచ్చే అవకాశం అయితే అస్సలు ఉండదు. సో ఆస్ట్రేలియా చూసుకుంటే కనుక మొన్నటి మ్యాచ్లో టాస్ గెలిచి వాళ్ళు చేజ్ చేసుకున్నారు, డ్యూ వస్తుందని. డ్యూ రావడం 315 వాళ్ళు చేజ్ చేశారు. ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలింగ్ వీక్ ఉంది. సో వాళ్ళ ఫస్ట్ ఎంత స్కోర్ వచ్చినా మనం చేజ్ చేసుకోగలం అనే కాన్ఫిడెన్స్ నేను ఆల్రెడీ చెప్పాను, అదే మ్యాచ్ ముందే చెప్పాను. సో ఆ విధంగానే ఆస్ట్రేలియా చేసింది. బట్ ఈ మ్యాచ్కి వచ్చేసరికి డ్యూ రావడం చూస్తే కనుక డ్యూ వచ్చింది అనుకో, డ్యూ అసలు రాదు ఈ మ్యాచ్లో, 0% డ్యూ. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒకవేళ 300 రన్స్ కొడితే కనుక సెకండ్ బ్యాటింగ్ చేజ్ డౌన్ చేయడం చాలా కష్టమైపోతుంది. బట్ ఆస్ట్రేలియాకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంచిగా చేజ్ డౌన్ చేస్తారు. వాళ్ళు ఎంత మంచి టార్గెట్స్ లేనా చేజ్ డౌన్ చేస్తారు. సో సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మంచిగా వాళ్ళు మంచి స్కోర్ చేస్తారు. చేజ్ డౌన్కి వచ్చేసరికి వాళ్ళు తడబడతారు. సో రెండు కాంట్రడిక్ట్ ఉన్నాయి సిచ్యువేషన్స్. ఈ విధంగా ఉండడం విన్ ప్రిడిక్షన్ అయితే చాలా టఫ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళ రికార్డ్స్ చూస్తే కనుక రికార్డ్స్ ఎట్లున్నాయంటే వీళ్ళ లాస్ట్ 5 ఓడిఐ రికార్డ్స్ చూస్తే కనుక లాస్ట్ 2023 సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ ఏమో ఓడుతుంది, చేజ్ డౌన్ చేసేసిళ్ళు. అది కూడా 7 వికెట్స్ లాస్ అయ్యి ఆస్ట్రేలియా. బట్ మిగతా 4 మ్యాచెస్ రికార్డ్స్ ఎట్లున్నాయంటే ఫస్ట్ బ్యాటింగ్ సౌత్ ఆఫ్రికా కానీ ఎక్కువ శాతం సౌత్ ఆఫ్రికా చేసింది 300+ రన్ కొట్టడం, ఒక 100+ రన్స్ తోటి ఆస్ట్రేలియా ఓడిపోవడం. ఒకవేళ ఆస్ట్రేలియా 300 కొట్టింది అనుకో, వీళ్ళు ఓడిపోవడం 100 రన్స్ తోటి. ఆ విధంగా నడిచింది. అది 2023లో జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఓడిఐస్ ఆడలేదు. బట్ రీసెంట్ రికార్డ్ చూస్తే కనుక సౌత్ ఆఫ్రికా మంచిగా ఆడుతుంది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ. సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి ఎట్లయినా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ మైండ్లో ఎప్పుడో ఒకసారి డిఫెన్సివ్ మైండ్ వచ్చేసి వాళ్ళు అవుట్ అవుతూ ఉంటారు. సో ఇది చాలా టఫ్ అని చెప్పొచ్చు డిసిజన్ చెప్పడం. సో ఇది ఈ విధంగా ఉంది పిచ్. అండ్ వీళ్ళ రికార్డ్స్ అంటే హెడ్ టు హెడ్ రికార్డ్స్ అయితే హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్న 100+ మ్యాచెస్ ఆడితే కనుక 55 సౌత్ ఆఫ్రికా గెలిచింది, 51 ఆస్ట్రేలియా గెలిచింది. సో డామినేషన్ కూడా సౌత్ ఆఫ్రికాదే ఉందని చెప్పుకోవచ్చు. సో ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక రెండు టీమ్స్ నుంచి అయితే ఎక్కువ చేంజెస్ కనిపించవు. ఆస్ట్రేలియా నుంచి చేంజెస్ ఏం కనిపిస్తలేవు. బట్ సౌత్ ఆఫ్రికా నుంచి అయితే క్లాస్ అని వచ్చే అవకాశం ఉంది. క్లాస్ అని ఇంక్లూజన్ అయిపోతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది ఆన్ పేపర్ సౌత్ ఆఫ్రికా అయితే. సో టాస్ అనేది చాలా క్రూషియల్ అయితే అని చెప్పాను కదా. సో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మంచి 300+ కొట్టడం, తర్వాత వాళ్ళు రన్ చేజ్ డౌన్ చేయడం అయితే మనకు చూస్తే కనుక వీళ్ళు చేశారు. ఎవరు మన ఆస్ట్రేలియా. సో గేమ్ ప్లాన్ ఏమిండ్ అవుతుంది ఈ మ్యాచ్లో అంటే మాత్రం ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఆలోచిస్తాడు. సో సౌత్ ఆఫ్రికా అయితే టాస్ గెలిచే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు. రికార్డ్స్ అట్లనే ఉన్నాయి, డ్యూ ఫ్యాక్టర్ రాదు. సౌత్ ఆఫ్రికాకి చాలా ఈజీ అవుతుంది. బట్ ఆస్ట్రేలియాకి అట్లా కాదు. టాస్ గెలిచి వాళ్ళు ఏమి ఎంచుకోవాలని డైలమాలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ వీక్ ఉంది. ఒకవేళ సెకండ్ బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ పిచ్ కాబట్టి
అంత స్కోర్ని అంటే ఇప్పుడు ఒకవేళ 300 కొట్టినా చేజ్ డౌన్ చేసేగల కెపాసిటీ సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల దగ్గర ఉంది. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఏమో సౌత్ ఆఫ్రికాది డిఫరెంట్ ఉంది కాబట్టి చాలా కష్టమైపోతుంది. టాస్ ఇక్కడ ఓడిపోవడం బెటర్ అనుకుంటారు కెప్టెన్స్. ఎందుకంటే ఒక డిసిజన్ తీసుకొని ఓడిపోవడం కంటే తీసుకోకుండా గెలిస్తే బెటర్ కదా. అట్లా ఆ విధంగా నడుస్తుంది. సో మన ఫేవరెట్ సెగ్మెంట్ అయితే విన్ ప్రెడిక్షన్కి వచ్చేసాము. చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. డ్యూ ఫ్యాక్టర్ రాదు, ఇవన్నీ కన్సిడరేషన్, రికార్డ్స్ కన్సిడరేషన్ పెట్టుకొని నేనైతే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నారు. ఆస్ట్రేలియా చేజ్ డౌన్ చేసింది కదా అని మీరు అనొచ్చు. బట్ ఆస్ట్రేలియా కూడా కష్టం అయిపోతుంది డ్యూ రాకపోతే. ఒక 350 వరకు కొట్టిల్లు అనుకో ఎవ్రీ టైం అవ్వదు. ఒకవేళ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ కొట్టి ఆస్ట్రేలియా బౌలింగ్ వీక్ ఉన్నా సరే సౌత్ ఆఫ్రికా చేజ్ డౌన్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి నేనైతే ఈ మ్యాచ్ని ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నాను. ఒకవేళ వెదర్ వచ్చేసి ఎక్కువ క్లౌడీగా ఉందనుకో ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అది కూడా కొద్దిగా ట్రిక్కీ అవుతుంది. సో ఈ మ్యాచ్కి వచ్చేసరికి చాలా అంటే 50-50గానే ఉంది. బట్ నేనైతే ఒక డిసిజన్ చెప్పాలి మన ఛానల్లో, ఖచ్చితంగా పర్టికులర్ ఒక టీం చెప్తాను. బట్ ఈ మ్యాచ్కి అయితే నేనైతే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. నా వీడియో ఎక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో ఎంతో మీకు నచ్చినట్లు ఉంది కానీ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయాలని నేనైతే అడుగుతున్నాను. థ్యాంక్ యూ.